మీ మీరు ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని మీ బ్రదర్కి చెప్పారు. అతను ఒప్పుకోకపోతే ఎవరితో తీయాలనుకున్నారు? దీంట్లో బేసిక్గా మేమందరం కలిసి కలెక్టివ్ గానే తీసుకున్న డెసిజన్ ఓకే. అన్నమాట. ప్రొడ్యూసర్ కానీ రవి కస్తూరి అని గీత్ క్లాస్మేట్ అతను. ఓకే. సో కలెక్టివ్ గా తీసుకున్న డెసిజనే. సో ఫ్రమ్ ద బిగినింగ్ గీత్ కోసమే. యా ఓకే. ఉండే. అండ్ మూవీ అయిపోయిన తర్వాత గీత్ కాకుండా ఇంకెవరినైతే ఇమాజిన్ ఇమాజిన్ చేసుకో. ఓకే. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మూవీస్ చేస్తున్నారు, చాలా చేస్తుంటారు కాబట్టి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే. ఇందులో ఏంటంటే "ఏయ్ అమ్మ కొత్త కుర్రోడు బాగా చేశాడు" అన్నట్టు ఓకే. అది ఉంటది. అది మిగతా ఎవరితోటి వర్కౌట్ అవ్వదేమో నాకు తెలిసి. ఓకే. చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఇందులో. టీజర్లోనే చాలా హాట్గా ఉంది. సో ఎలా ఒప్పించారు నేహాన్? మరి అంత హాట్గా అనిపించింది. అవునా? అంటే మేము కొంచెం ఈ ఏజ్ లో ఉన్నాం, ఈ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి మరి అంత ఏం అనిపించలేదు. ఓకే. అండ్ ఆ క్యారెక్టర్ ని చూసుకొని వెళ్తే మీరు అంటే ఒక స్మోక్ చేసే అమ్మాయి పదదా ఫుడ్ తిందాం అది ఇది అని అట్లా మాట్లాడే అమ్మాయికి కిస్ ఇస్ నాట్ అ బిగ్ డీల్. అండ్ తిను క్యారెక్టర్ ఏంటంటే నేను చచ్చిపోతాను నీ కోసం కావాలంటే అన్నంత ఇంటెన్స్ గా వెళ్ళే క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళకి కిస్ అనేది నాట్ అ బిగ్ డీల్ అని అనిపించింది నాకు. ఓకే. సో ఆ క్యారెక్టర్ అయితే చాలా ఇంటెన్స్ ఉంటుంది. సో అందుకనే ఉన్నాయి తప్పితే ఇంకా తిను డెఫినెట్ గా అది బాగా అర్థం చేసుకుంది కాబట్టి. ఓకే. సో షీ స్మార్ట్ ఎనఫ్ టు డూ దిస్ ఫిల్మ్. What was your reaction when the scenes narrated like kisses, hugs and cigarette smoking? Yeah, it was a strict demand. Okay. And I was okay with smoking कि हाँ ठीक है मैंने नहीं किया है but let me try. Of course काम के लिए तो you have to. You are an actor and you have to do multiple tasks in one time. So ये था and kissing की जो बात है that was not unwanted कुछ भी. Okay. Everything is very neatly दिखाया है जो भी है. It's nothing like you will feel okay ची बहुत vulgar है. No I can't you can't watch with your parents or something like that. But people are smart enough. People are open minded है आजकल चीजों को लेकर and it's like a love, not like lust or something. Okay. So we have tried to display ki okay what real love feels like or something. గౌతమ్ మేనన్ సార్ మూవీలో కూడా అబ్జర్వ్ చేస్తే అది పెద్ద బిగ్ డీల్ అనిపించదు. అంత ప్రేమలో ఉంటారు వాళ్ళు. సో ఇందులో ఇంకా ఉంటారు. సో it's like I'll die for you kind of or we will die together kind of thing.